ఈ నాటుకోడి పులుసు చపాతీలోకి, పూరీలోకి, వడలోకి, అన్నంలోకి ఎంత బాగుంటుందో, చూడడానికి ఎంత బాగుందో. ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా జ్యోతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేనైతే నాటుకోడి పులుసు చేయబోతున్నాను. దానికోసం మా ఆయన అయితే ఒక కేజీన్నర నాటుకోడిని అయితే తీసుకున్నాడు. దాన్ని కట్ చేపించి ముక్కలు చేపిస్తే మాత్రం కేజీ వచ్చింది. ఆ కేజీ చికెన్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను నాటుకోడి కూరను కుక్కర్లో వండబోతున్నాను. అందుకని కుక్కర్ తీసుకున్నాను. అందులో నూనె పోసి ఇంతకుముందు కోసి పక్కన పెట్టుకున్న 2 ఆనియన్లు అయితే అందులో వేసాను. ఇక అవైతే ఫ్రై కానివ్వాలి. అందుకని కొంచెం ఉప్పు అయితే తీసుకున్నానండి. చికెన్ కూర తిని బోరు కొట్టింది. అందుకని నాటుకోడి కూర ట్రై చేద్దామని అనుకున్నాను. ఇంతకుముందు ఒకసారి నాటుకోడి కూర వండినప్పుడు చాలా టేస్టీగా ఉందని, కాకపోతే నాకు హెల్త్ బాగాలేక అప్పుడైతే నేను తినలేదు. అందుకని నా కోసం స్పెషల్గా మళ్ళీ తెచ్చుకొని తింటున్నాను. సెకండ్ టైం వండడం, అందుకని వీడియో తీశాను. ఆనియన్లో పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నామండి. మెత్తగా కలిపేసుకున్నాను. ఆనియన్ ఫ్రై అయ్యే లోపు ఇప్పుడు నేను ఏ పొడి అయితే చెప్పానో ఆ పొడి తయారు చేసుకుందామా. నాటుకోడి కూర ఎంతైనా కుక్కర్లో వండుకుంటే తొందరగా ఉడుకుతుందంటే, ఎందుకంటే అవి మటన్ ముక్కలాగా ఉంటాయి కాబట్టి కుక్కర్లోనే వండుకుంటే చాలా బాగుంటుంది. ఒక కడాయిలో అయితే లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా అండి, ఆ స్టార్ ఫ్లవర్ కూడా తీసుకున్నాను. కొన్ని ధనియాలు తీసుకోవాలి. అందులో కొంచెం ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, లేదు అంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకుంటే ఈ పౌడర్ ఏమన్నా మిగిలితే నెక్స్ట్ టైం కర్రీలో వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పచ్చి కొబ్బరి అనుకో ఎప్పటిదప్పుడే పట్టేసుకోవాలి అన్నమాట. లేదు అంటే ఖరాబ్ అవుతుంది కదా, అందుకని నేనైతే ఎండు కొబ్బరి తీసుకొని దూరగా వేయించుకున్నానండి. ఇక అవి చల్లారే వరకు పక్కనైతే పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత వాటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇవైతే చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఇక ఇప్పుడైతే మన కర్రీ ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకుందాము. ఇక ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. తర్వాతకి ఇంతకుముందు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. అదే చికెన్ అంటే నాటుకోడి కూర అలవాట్లో పొరపాటుగా వచ్చేసిందన్నమాట. నేనైతే క్వాంటిటీ తెలియక ఒక చిన్న కుక్కర్లో అయితే పెట్టేశాను. అందుకని మీరు కొంచెం పెద్ద చూసుకుంటే సూప్ ఎక్కువ రావచ్చు, మంచిగా కలపడానికి కూడా వీలుగా ఉంటుంది. నేనైతే చిన్న కుక్కర్ తీసుకున్నానండి. ఇక ఇప్పుడైతే ఇక కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసి కలుపుతున్నాను. కలిపిన తర్వాత అది కొంచెం ఫ్రై అయినాక అందులో కొంచెం కారం వేసుకోవాలి. నాటుకోడి కూర మా పటేళ్ళకి రారా అనే పాట నాకైతే నాటుకోడి చూస్తే ఫస్ట్ గుర్తొచ్చేది అదే అన్నమాట. మళ్ళీ అందులో పక్కన పెట్టేసి నాటుకోడి కూర అంటే గుర్తొచ్చేది ఆంధ్ర. ఇక చికెన్ అయితే అందులో కలిపేసాం కదా. తర్వాతకైతే ఇంతకుముందు మనము దూరగా వేయించుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అవైతే మిక్సీ పట్టుకోవాలి. చికెన్ అయితే అయ్యిందండి. అందులో కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి. అది మొత్తం కిందికి మీదికి కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పొడిని కూడా అందులో వేసుకోవాలి. ఎందుకంటే అది ముక్కలకు పడితేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. నాటుకోడి కూర కదా, అందుకని కొంచెం నీసు వాసన రాకుండా ఉండాలి అని అంటే కొంచెం కారంగా ఉంటేనే బెటర్ అండి. అందుకని అయితే కొంచెం కారం వేశాను. మీరు మీ టేస్ట్కు తగ్గట్టయితే కారం వేసుకోండి. మా ఇంట్లో నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా కారంగా ఉండాల్సిందే. కారం లేకపోతే వాళ్ళకు నచ్చదన్నమాట, నీసు వాసన వచ్చినట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం కారంగానే వేసా. ఇక ఆ తర్వాత సరిపడా నీళ్ళు, మీకు గట్టిగా కావాలి, చిక్కగా కావాలంటే తక్కువ నీళ్ళు పోసుకోండి. లేదు కొంచెం సూప్గానే ఉండాలి అని అనుకునే వాళ్ళు కొన్ని ఎక్కువ తీసుకోండి. యాక్చువల్లీ పేరులోనే ఉంది కదా నాటుకోడి పులుసు అని, కొంచెం పులుసులాగా ఉంటేనే బాగుంటుంది. మా ఆయనకైతే అట్లనే ఇష్టం. అందుకని చెప్పేసి నూనెకి అయితే కొంచెం ఎక్కువ ఎసరేసుకున్నాను. ఒక 5 విజిల్ల తర్వాత చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలండి. చూడండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉంది. నూనె ఎక్కువైందని అనుకుంటున్నారా? లేదండి, అది స్కిన్తో కోసాం కాబట్టి ఆ విధంగా కనబడుతుంది. స్కిన్లో ఉండే ఆయిల్, మనం పోసిన ఆయిల్ ఎక్కువైపోయి అట్లా కనబడుతుంది, అంతేకాని ఏమీ లేదండి. మీరు ఆ కలర్ను చూసి నూనె ఎక్కువ పోసినా అని మాత్రం కామెంట్ పెట్టకండి ప్లీజ్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనకు కావాల్సింది కొత్తిమీర అయితే వేసేసి ఇక చూడండి లుకింగ్ ఎంత బాగుందో. ఇది చపాతీలోకి, పూరీలోకి, వడలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఘాటు మాత్రం సూపర్గా ఉంటుందండి. ఆ పొడి వల్ల కర్రీకి అంత కలర్ అండ్ టేస్టీ వస్తుందండి. మీరు ట్రై చేయండి, ఎలాగుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.